నీ సంతోషం కంటేనా. స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. పొగ తాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. అయితే రైంది మరి బాబు ఇంటికి మా ఎవరు అన్నయ్య అప్పుడు త్వరగా వెళ్తాం పోరా బాబు. నువ్వెళ్ళరా నేను అంతసేపు అది పోరా బాబు. అరే ఇంకోసారి మా పొలం అమ్మాయి దగ్గరికి వస్తేనా పాటేస్తాను కొడతా. పొలం గుర్తు పెట్టుకో. చిన్నప్పటి నుంచి మా కోడలు కానీ ఎప్పుడు నుంచి మా అమ్మ నాన్న వాళ్ళకి ఒక్క మాట చెప్పకుండా పెళ్లి చేసుకుంటే ఇబ్బంది పడదు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటంటే తక్కువ కొనం? ఏంటి నువ్వు బాగా బాబు నేను మాట్లాడుతున్నాగా. నీకేం తెలుసు? తెలుసురా బండి బాబు. ఏంది అయిపోయింది అది? అరే ఓకే ఓకే టిఎస్ఎఫ్ఏ. ఆహా ఇది సంగతి. ఓకే ఓకే సూపర్. మనోళ్ళదనే షార్ట్ ఫిలిం అయితే. ముందుగా ఈ షార్ట్ ఫిల్మ్ పేరు వచ్చేసి నీ సంతోషం కంటేనా. అండ్ దీన్ని డైరెక్ట్ చేసింది ధనుష్ తేజ అనమాట. అండ్ దీన్ని కేడీ షార్ట్ ఫిల్మ్స్ అని యూట్యూబ్ ఛానల్ వారు మనకు పంపించారు. సో ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ డ్యూరేషన్ వచ్చేసి టోటల్గా 8 minutes దాకా ఉందన్నమాట. అండ్ ఈ యొక్క రివ్యూ ఫుల్గా అర్థం కావాలంటే ముందు ఆ షార్ట్ ఫిల్మ్ వచ్చిన తర్వాత ఈ రివ్యూ చూడండి, అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే. అండ్ ఆ షార్ట్ ఫిల్మ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, సో వెళ్ళి చెక్అవుట్ చేసిరండి. ఇంకా రివ్యూలోకి వెళ్తే ముందుగా ధనుష్ తేజ బ్రదర్, ఈ యొక్క షార్ట్ ఫిల్మ్లో మీరు చెప్పాలనుకున్న పాయింట్ చాలా గొప్పది, చాలా విలువైన, చాలా యూస్ఫుల్ పాయింట్ అనమాట. అండ్ ఎగ్జిక్యూషన్ అనేది కొంచెం బాగుంది. అండ్ ఇందులో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఆన్ ద షూటింగ్లో మీరు వాయిస్ రికార్డ్ చేసేసుకుని డైరెక్ట్గా రికార్డ్ చేసి పెట్టేశారనమాట. డబ్బింగ్ చేసి మ్యాచ్ అవ్వకుండా చేయకుండా డైరెక్ట్గా మీరు ఆ సీన్లో ఉన్నదే ఎస్టీస్గా రికార్డే పెట్టేశారు. సో అదొకటి మంచి పాయింట్ ఈ యొక్క షార్ట్ ఫిల్మ్లో. అండ్ దీంట్లో టైటిల్స్ వేసిన తీరు బాగుంది, కాన్సెప్ట్ ఆర్ట్స్ వేసి పెట్టేశారనమాట, అది చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లేస్మెంట్స్ బాగున్నాయి. సో ఇక ఇంప్రూవ్మెంట్స్ విషయానికి వస్తే ఏంటంటే మెయిన్లీ కాన్సెప్ట్లో స్క్రీన్ ప్లే చూసుకోండి. దీంట్లో ఉన్న కాన్సెప్ట్ చాలా సోషల్ సబ్జెక్ట్ అనమాట. ఒక పెళ్లి చేసుకోవాలంటే, ప్రేమించుకోవాలంటే కులానికి మతానికి సంబంధం ఉండదు, ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్తారనమాట. దాని యాస్టిస్గా ఒక నాటకం లాగా దింపేశారనమాట. ఇప్పుడు నాటకంలో రిహార్సల్ స్క్రిప్ట్ ఉంటుంది కదా, ఆ స్క్రిప్ట్ బట్టి చదివితే ఎలా ఉంటుంది, ఇక మొత్తం కూడా ఆ నాటకం బేస్ మీద ఎలా నడుస్తుంది. సో మొత్తం షార్ట్ ఫిల్మ్ చూసినంతసేపు అలా అనిపించింది నాకైతే. అది నాకు చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది, ఎమోషన్స్ అన్నీ కూడా. అంటే రియాలిటీకి చాలా దూరంగా ఉన్నాయి. ఒక కాన్సెప్ట్ని మనం ఎలా ప్రజెంట్ చేస్తాం అనే దాని మీద మ్యాటర్ ఉంటుంది. అది ఎంత జనరల్ సబ్జెక్ట్ అయినా, రోజు చూసేదైనా, మనం రోజు వినేదైనా సరే, దాన్ని మీరు ఎంత స్పెషల్గా, ఎంత కొత్తగా చూపిస్తే అంత బాగా జనాలు అనేవాళ్ళు మీ యొక్క ఫిలింకి, మీ యొక్క కంటెంట్కి స్టిక్ అయిపోతారనమాట. ఇక్కడ ఏంటంటే మనం ఒక 1980s 70s నుంచే చూస్తున్నాం కదా వీటి గురించి. సో దాన్ని మీరు మళ్ళీ దాన్ని రిపీట్గా చూపించేసరికి ఏంటంటే చాలా జనరల్గా ఉంది. అండ్ ఆ జనరల్లో కూడా ఎలా ఉందంటే నిజంగా ఒక నాటకం వేసినట్టే ఉందన్నమాట ఆ షార్ట్ ఫిల్మ్ అనేది కూడా. మరీ ఆర్టిఫిషియల్గా కాకుండా కాస్త న్యాచురల్ యాక్టింగ్, కాస్త న్యాచురల్ స్క్రీన్ ప్లే, న్యాచురల్గా కథ ఉండేటట్టుగా, బయట జరిగే రియాలిటీకి దగ్గరగా తీయండి, ఓకేనా. అండ్ ఇంకోటి చిన్న మిస్టేక్ ఒకటి ఉంది. అక్కడ ఎవరైతే బావ మరదళ్ళు మాట్లాడుకుంటారో అక్కడ యాస్టిస్గా ఆ అమ్మాయి చెప్పే యాంగిల్ ఉంటుంది కదా, ఆ అమ్మాయి చెప్తున్న యాంగిల్ ఉంటుంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ లొకేషన్ ఉంటుంది కదా, ఆ అమ్మాయి చెప్తున్నప్పుడు ఆ డైలాగ్స్ బాగానే ఉన్నాయి. తర్వాత హీరో కూడా మాట్లాడేటప్పుడు అటు యాంగిల్లోనే పెట్టి తీశారు హీరోని కూడా. సపోజ్ ఇలా క్యారెక్టర్ మాట్లాడుతున్నాను అనుకోండి, ఇట్లా పెట్టాను ఒక యాంగిల్ నాకు ఎదురుగా పెట్టుకుని మాట్లాడుతున్నప్పుడు, ఎదురుగా పర్సన్తో మాట్లాడుతున్నప్పుడు ఆ పర్సన్కి వెళ్ళి లొకేషన్ ఉండాలి కదా. కాకపోతే హీరో కూడా ఇటే నిలబడి మాట్లాడుతున్నాను అనమాట. హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు కలిసి ఇటే తిరిగి మాట్లాడుతున్నారు. అసలు అదొక బేసిక్ మ్యాటర్ కదా బ్రో. ఇప్పుడు ఎదురుగున్నప్పుడు అతను లొకేషన్ తిప్పాలని చెప్పేసి అది మిస్ అయిపోయింది ఇక్కడ. సరే తీశారు, పక్కన పెట్టేద్దాం. కాకపోతే మీరు ఇంకొక దీంట్లో చేసిన ఇదేంటంటే
హీరో అటు తిరిగి మాట్లాడుతున్నప్పుడు అటు యాంగిల్ పెడతారు కదా, అటుది కూడా పెట్టారు మధ్యలో. ఒక డైలాగ్ చెప్తున్నప్పుడేమో అటు ఉన్న బ్యాక్గ్రౌండ్ యాంగిల్, ఇంకొక డైలాగ్ చెప్తున్నప్పుడేమో హీరోని ఉన్న బ్యాక్గ్రౌండ్ యాంగిల్ హీరోకి అప్లై అయిపోతుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే అది కామెడీ సీన్ అయిపోయిందనమాట. అదొకటి చూసుకోండి బ్రో ప్లీజ్. నెక్స్ట్ యాక్టింగ్లో చూసుకోండి బ్రదర్. మేబీ ఈ షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత మరి తీసిన వాళ్ళు నాకంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు తెలియదులే, కానీ ఇన్ కేస్ పెద్దవాళ్ళు అయితే సారీ అన్న. యాక్టింగ్లో కాస్త 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 న్యాచురల్గా చేయండి సరేనా. మరి అది నిజంగానే నాకు నాటకం లాగా అనిపించింది అనమాట. చేసిన ప్రతి ఒక్కళ్ళు యాక్టింగ్ చేసినట్టే ఉంది. అది ఏదైనా సరే ఒకటి, మనం జనాలకు కనెక్ట్ అవ్వాలన్నా, మన ఫిల్మ్ జనాలకు కనెక్ట్ అవ్వాలన్నా సరే మనం ఎంత న్యాచురల్గా చేస్తే అంత బాగుంటుంది. యాక్టర్స్ ఎంత న్యాచురల్గా చేస్తే అంత కనెక్ట్ అవుతారు. సో అదొకటి చూసుకోండి. అండ్ తర్వాత సో అంతే, ఇంతకు మించి పెద్దగా చెప్పేదేం లేదు. యాక్చువల్గా ఈ షార్ట్ ఫిల్మ్ అనేది నాకు తెలిసి 2000s ఆ టైముల్లో మేబీ ఆ టైముల్లో షార్ట్ ఫిల్మ్ లాగా అనిపించింది సడన్గా చూసేసరికి. సో కొంచెం ఈ జనరేషన్కి మీ కనెక్ట్ అవ్వాలంటే, ఈ యొక్క జనాలకి కానీ కనెక్ట్ అవ్వాలంటే మీరు చాలా రియలిస్టిక్గా తీయాలి షార్ట్ ఫిల్మ్ అనేది. ఆ రియలిస్టిక్గా తీస్తేనే కనెక్ట్ అవుతారు. అండ్ చాలా న్యాచురల్గా ఉండాలి చూసేటప్పుడు. అందరికీ యాక్టర్లు కనెక్ట్ అవ్వాలి, మీ టేకింగ్ కనెక్ట్ అవ్వాలి. ఎంత చేయాలంటే రియలిస్టిక్గా రాయాలి, రియలిస్టిక్గా తీయాలి, రియలిస్టిక్ యాక్టింగ్ ఉండాలి అండ్ న్యాచురల్గా ఉండాలి. అప్పుడే డెఫినెట్గా ఈ జనరేషన్ పీపుల్ కనెక్ట్ అవుతారు మీ యొక్క షార్ట్ ఫిల్మ్కి. అండ్ బై ద వే కంగ్రాచులేషన్స్ బ్రదర్. అండ్ లాస్ట్లో ఫిల్మ్ లాస్ట్లో మీకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ కూడా వచ్చినట్టున్నాయి ఈ యొక్క షార్ట్ ఫిల్మ్కి. చాలా మంచి విషయం. అండ్ మన తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ నుంచి కూడా మంచిగా పార్టిసిపేట్ చేస్తున్నారు, మంచి కాంపిటీషన్స్కి పంపిస్తున్నారు. ఎలానే పంపించండి, ఇంకా మంచిగా తీయండి, సినిమాటిక్గా చేసి పంపండి. డెఫినెట్గా అవార్డులు కూడా కొట్టుకొని వస్తుంది మీ ఫిల్మ్ అనేది. సో అది గైస్ మొత్తానికి ఒక షార్ట్ ఫిల్మ్ రివ్యూ. కేడీ షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానల్ గైస్, వెళ్ళి చెక్అవుట్ చేయండి. వాళ్ళ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళ యొక్క వీడియోస్ చూడండి. వాళ్ళ యొక్క వర్క్ నచ్చి కనుక మీరు వాళ్ళతో కలిసి పనిచేయాలనుకున్నా, కొలాబరేట్ అవ్వాలనుకున్నా తప్పకుండా వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. ఇన్ కేస్ ఆ షార్ట్ ఫిల్మ్ మెంబర్స్ కానీ, ఆ ఛానల్ మెంబర్స్ కానీ ఎవరైనా సరే ఈ రివ్యూ చూస్తున్నట్లయితే కింద గైస్ కామెంట్ చేయండి. కింద కామెంట్లో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ఏదైనా సరే ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ, మీ మెయిల్ కానీ, లేకపోతే కుదిరితే మీ నెంబర్ కానీ కామెంట్ బాక్స్లో పెట్టండి. ఎందుకంటే రివ్యూ చూసిన మన వాళ్ళందరూ కూడా అడుగుతున్నారనమాట, వాళ్ళని కాంటాక్ట్ ఎలా అవ్వాలి అని చెప్పేసి అడుగుతున్నారు. మళ్ళీ మీ ఛానల్కి వచ్చే అబౌట్లో అవన్నీ చూసే కంటే కూడా, కాంటాక్ట్ అయ్యే కంటే కూడా డైరెక్ట్గా మీరు ఇక్కడే కామెంట్ చేసేయండి. దాన్ని బట్టి ఏంటంటే మన వాళ్ళు కూడా చూసి ఎవరైనా సరే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో మీరు పెట్టిన లింక్స్ ఏదైతే ఉంటాయో, ఇన్స్టాగ్రామ్ కానీ, లేకపోతే మెయిల్ కానీ, లేకపోతే మీ నెంబర్ పెట్టినా సరే వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవ్వచ్చు అనమాట. దాన్ని బట్టి ఏంటంటే త్వరగా మీరు కనెక్ట్ అవ్వచ్చు, వాళ్ళు కానీ మీరు కానీ. దాన్ని బట్టి ముందుకెళ్ళచ్చు. ఓకే, సో తప్పకుండా కామెంట్ చేయండి. ఎవరైతే ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారో, ఎవరైతే సరే ఈ వీడియో చూస్తున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఎవరైనా సరే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా మిమ్మల్ని రీచ్ అవుతారు. ఓకే, సో అది మొత్తానికి అయితే. అండ్ మరి యొక్క రియాక్షన్ రివ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నేను మీ యాష్, నమస్తే.